తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ హామీ, సీఎం చంద్రబాబు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటం రాజధాని అమరావతి ఆశయానికి ఒక శక్తిగా, తెలుగు ప్రజల భవిష్యత్తుకు ఒక భరోసాగా నిలిచాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. జగన్ పాలనలో వేధింపులకు గురైన అమరావతి ప్రాంత తల్లుల కన్నీళ్లు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని తెలియజేశారు. లోక్సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలుగులో ఉద్వేగంగా మాట్లాడారు. అమరావతిని అణిచివేయాలని, ఆపివేయాలని జగన్ చేసిన ప్రయత్నం సామాన్యమైనది కాదని, ఆయన చేసిన రాజకీయ విధ్వంసం నిజంగా ఒక చరిత్రేనని పెమ్మసాని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఎవరిని నొప్పించకుండా, ఎవరిని కదిలించకుండా 60 రోజులలో 29,000 రైతుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో 34,000 ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసినటువంటి శక్తి, వ్యక్తి, నమ్మకం మా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, ఈ నమ్మకం ఒక్క రోజుతో వచ్చినటువంటి నమ్మకం కాదు. 40 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇటుక పేర్చుకుంటూ పొద్దున లెగిసిన దగ్గర నుంచి పండుకునే వరకు ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తిపై ఉన్నటువంటి నమ్మకమే ఈ అమరావతి. సార్, ఆ వ్యక్తిని నమ్మి, రాష్ట్ర హామీని నమ్మి ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందని తమ పూర్వీకుల జీవనాధారాన్ని అక్కడ రైతులు వదులుకున్నారు. సార్, 2019 ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఊరు తిరిగి ఈ ప్రాంతం చిన్న ప్రాంతం, ఇక్కడ 3 రాజధానులు సరిపోవు, ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. సార్, అయితే అలాంటి మహాయజ్ఞాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు. సార్, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. సార్, నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు. సార్, 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి. సార్, ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు. సార్, ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు. సార్, 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు. సార్, ఈ బాధ ఇక్కడితో ఆగలేదు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు 45 రోజులు మహాపాదయాత్రలో రైతులను అమానుషమైనటువంటి హింసకు గురి చేశారు. మేకులతో ఉన్నటువంటి లాఠీలతో వారిని కొట్టారు. సార్, గర్భిణీ మహిళలపై బూట్ల కాళ్లతో తన్నారు. ఆఖరికి మహిళా దినోత్సవం రోజున ఆలయానికి వెళ్ళినటువంటి మహిళలపై కూడా దాడి చేశారు. సార్, వారి భోజనంలో ఇసుక వేశారు. అయినా కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. రోడ్లను శుభ్రం చేసి వీధుల్లోనే భోజనం చేశారు. సార్, ఆఖరికి ప్రశ్నించిన మీడియాని కూడా వారిపై కేసులు పెట్టారు. ఇది 1631 రోజులు జరిగినటువంటి అమరావతి వ్యధ కథ అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, అయితే ఆ రోజు వారు ఆ తల్లుల కన్నీళ్లే ఈరోజు ఈ చట్టానికి పునాది రాళ్లుగా మారుతున్నాయని వారు గ్రహించలేకపోయారు. సార్, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, అప్పటి ముఖ్యమంత్రి గారిని కానీ ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. సార్, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. సార్, కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు అనేది 50% ఆర్థిక వాటాను, తమిళనాడులో చెన్నై 40% ఆర్థిక వాటాను, తెలంగాణలో హైదరాబాద్ 55% ఆర్థిక వాటాను అందిస్తూ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. సార్, అదే ఆంధ్రప్రదేశ్కు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని అవమానంతో గత ప్రభుత్వంలో ఆంధ్రలో ప్రజలు జీవించారు. సార్, ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతి
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకొని రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్ గా కూడా మారబోతోంది సార్. ఆయన చేసిన రాజకీయ విధ్వంసం కూడా ఒక చరిత్రే సార్. ఆయన అణిచివేత వల్లే ఈ రోజు రైతుల గుండెల్లో అమరావతి ఒక ఉద్యమ అగ్నిగా రగులుతా ఉంది. ఆయన చేసిన అడ్డంకుల వల్లే ఈ రాజధాని ప్రాముఖ్యత దేశమంతా కూడా మారుమోగిపోయింది. ఆయన సృష్టించిన అస్థిరత వల్లే నేడు పార్లమెంటు సాక్షిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం కూడా ఏర్పడించింది. వారు సృష్టించిన అడ్డంకులే ఈ అమరావతి పురోగతికి పునాదులయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు, ముదునూరు, ఆకుతీగపాడు గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 75 రూపాయలతో ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారని తెలియజేశారు. ఈ పెన్షన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు 4000 రూపాయలకు పెంచడం జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడం కానీ, బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకి 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన, కూటమి డిజైన్ చేసిన కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. ఈవేళ చాలా చోట్ల వికలాంగ పెన్షన్ గురించి అడిగితే ఇది వరకు 3,000 ఇచ్చారండి, దాన్ని 6,000 చేశారు, మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తా ఉన్నాం. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 3,000 నుంచి ఒకేసారి 4,000 చేశారు. అది కూడా 3 నెలలు ముందు వాగ్దానం చేశారు కనుక 3,000 కలిపిచ్చేశారు. ఇది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా అధికారులు చాలా చక్కగా మధ్యాహ్నానికి మరి పెన్షన్లన్నీ కూడా పూర్తయ్యేలాగా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి కూటమి సాధించిన విజయంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా వాలంటీర్లు ఉంటే కానీ ఈ కార్యక్రమం అవదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితుల నుంచి, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాల కాలంలో ప్రతి చోట ఒక్కో మండలం ఎంచుకుని ఒక్కొక్క 3 నుంచి 4 విలేజ్లు తిరగడం జరుగుతూ ఉంది. అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెన్షన్లు అందజేసిన వారి ముఖాల్లో ఆనందం విరసిల్లుతుంది. ఎందుకంటే వాళ్ళకి 1వ తారీఖు వచ్చిందంటే ఒక భరోసా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు అధికారుల ద్వారా మాకు డబ్బులు పంపేస్తారు, ఈ డబ్బులతోటి మనం మందులు కొనుక్కోవచ్చు, లేకపోతే మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే చేస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి పైనుంచి కూడా ఫండ్స్ ఇస్తున్న మోడీ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పలువురు చేనేత కార్మికుల నివాసాలకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అలాగే మగ్గాలను పరిశీలించి వారికి ఉచిత విద్యుత్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు 200 లోపు యూనిట్లు ఉచితంగా ఇస్తుందని, మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తుందని తెలియజేశారు. అందరి సహాయ సహకారాలతో నాకు చెన్నూరులో 99% ఓటింగ్, చేనేతల ఓటింగ్ నాకు పడినందుకు కూడా మీ అందరూ కూడా రుణం అయితే తీర్చుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా మా సేనన్న నన్ను ఎప్పుడు ఆదరించి
అప్పుడు ఎలక్షన్ అప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ అంత బాగా నా సొంత కుటుంబ సభ్యులాగా మా సేనలతో నాకు అంత ఆత్మీయమైన సంబంధం ఉంది. మా సేనలకి నిజంగా వాళ్ళిద్దరూ కూడా అన్న కానీ అన్నోళ్ళ మిసెస్ కానీ ఆ పిల్లలకు కానీ మా సొంత కుటుంబంలో సభ్యులుగా ఉంటారు. ఈరోజు కూడా చేనేతలు ఎక్కడ మనం ఈ పెన్షన్ ఇవ్వాలా అంటే నేరుగా సేవల నిధికి పోదాం అని చెప్పారు మా నాయకులందరూ కూడా వచ్చాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడే చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితం. ఏప్రిల్ 1 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈరోజు మీ అందరి దయ వల్ల ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి మీ అందరి సహాయ సహకారాలతో గెలుపొందారు. వాళ్ళు మీ అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. అలాగే మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితం మరమగ్గాలకు కూడా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 93,000 మంది చేనేత కుటుంబాలకి దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి కూడా మేము అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే 11,485 మంది మరమగ్గాల కేంద్రాలకు కూడా ఇది ప్రయోజనం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే చేనేత కుటుంబాలకు నెలకు 720 రూపాయల నుంచి ఏడాదికి 8,640 రూపాయల చొప్పున ఆదా, అంటే మీకు యూనిట్లు తక్కువ వచ్చినందువల్ల అంత ఆదా అవుద్దని చెప్పి కూడా మనం చెప్తూ ఉన్నాం. అలాగే మొత్తం మీద ఈ పథకం కింద ఏడాదికి 150 కోట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిస్తుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే వచ్చిన తర్వాత నాయకులు కూడా ఈ మీటర్స్ మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి, వాళ్ళు చనిపోయినారు, ఇప్పుడు అవి మార్చుకుంటే మాకు ఈ వర్తించదు, మీరు చెప్పండి ఎలక్ట్రిసిటీ అంటే మా ఈ గారు కూడా ఇక్కడికే వచ్చారు, ఆయన కూడా మాట్లాడిచ్చాం. అవన్నీ కూడా మీరు ఎంత త్వరగా ప్రపోజల్స్ పెడతారో అంత త్వరగా మా శ్రావణి వెళ్ళి ఆయనతో మాట్లాడి సార్తో మాట్లాడి అన్నీ కూడా చేయిస్తుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనా సరే ఏ విషయం వచ్చినా కానీ ఈ గారు మంచి ఈ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఈ గారు, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేటువంటి ప్రతి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి ఏం చేయాలో అది చేస్తాడు, దాంట్లో ఏమి డిస్కషన్స్ అయితే ఏముండవు. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా త్వరగా చాలా మంది చనిపోయినట్టున్నారు నాన్నలు, వాళ్ళ పేరు మీద ఉన్నాయి మీటర్లు నాకు చిందూరులో, అవన్నీ కూడా మొత్తం అన్నీ ఒకేసారి తీసుకెళ్ళి ఈ గారితో మాట్లాడి ఆ పని చేయించుకోమని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇంకే సమస్య వచ్చినా కానీ నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు మీకు అండగా ఉంటుంది. అంటే రెండో మాటలు అందరిలాగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. నక్కపల్లిలో చేనేత కార్మికురాలితో కలిసి మగ్గం నేసిన హోంమంత్రి అనిత, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టీకరణ. బగ్గేశ్వరం గ్రామంలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన నిమ్మల రామానాయుడు, స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పత్రాలను అందజేసిన మంత్రి. రాజధానిని అణిచివేయాలని, ఆపివేయాలని జగన్ చేసిన యత్నాలు సామాన్యమైనవి కావు, లోక్సభలో నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.